పాకుతున్నావు? ఏంటి? చూడు, నా జోలికి రావద్దు చెప్తున్నా. నాకు వేరే పని లేదా ఏంటి? మరి ప్యాంట్ ఎందుకు విప్పావు? స్టమక్ ప్రాబ్లం అమ్మా. విప్పాం, వేసుకోమంటే వేసుకుంటాం అంతే. స్టమక్ చేయడం నీకు అలవాటేగా. స్టమక్ చేయటం అలవాట? ఈ కట్అవుట్ని ఎక్కడో చూసానే. ఆ రోజు ఫెరీలో ఉంది నువ్వే కదా? అది నేను కాదు. అయితే నేను వాడిని కాదు. నువ్వు ఎవడిగో ఎలాంటి వాడిగో నాకు బాగా తెలుసు. చూడమ్మా, నన్ను అండర్వేర్ లో చూసి నువ్వు నన్ను సరిగా అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. అదంతా పెద్ద డ్రామా. మనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నీలాంటి వాళ్ళు కడుపులో చేస్తారనుకున్నాను. పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. నువ్వు పేకు కాలిందంటే మళ్ళీ విప్పేస్తాను. మళ్ళీ అరే కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్ చేసుకో. సరే, గాల్లో కలిసిపో. ఎవరు వినలేదు కదా? వినేసావా? నమస్తే రావు గారు, బాగున్నారా? నమస్తే, బాగున్నాం. హలో అంకుల్. రా బాబు రండి. రా బాబు. అమ్మాయి రెడీ అవుతుంది బాబు. మీకు సుబ్బారావు చెప్పే ఉంటారు, నేను ఇండియన్ ఎంబసీలో వీసా ఆఫీసర్గా పనిచేస్తాను. ఇంకొక 1 yearలో రిటైర్ అవుతాను. నేను రిటైర్ అయ్యేలోపు అమ్మాయి పెళ్లి చేద్దామని నా కోరిక. కాఫీ అమ్మా. థ్యాంక్ యూ. అంకుల్కి కూడా ఇవ్వు. థ్యాంక్ యూ. షీస్ గెటింగ్ రెడీ. ఓకే. అమ్మాయి ఖాళీగా ఉండటం ఎందుకని ఫ్లవర్ షాప్ రన్ చేస్తుంది. ఓహో, పెళ్ళైతే మానేస్తుంది. మానేయాలనేమీ లేదు, అదంతా అమ్మాయి ఇష్టం. వీడేంటి ఏంటి వైపు ఇందాక నుంచి చూస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో. ఇందాక నుంచి ఆ ఇంటి వైపు అదోలా చూస్తున్నారు. ఎనీథింగ్ రాంగ్? మీరు ఎవరినైనా ప్రేమించారా? పెద్దగా లేదు. వై? ప్రేమించుంటే అర్థమయ్యేది. మీరెవరినైనా ప్రేమించారా? సునీత, నేను 3 years మేమిద్దరం పోటీపడి మరి ప్రేమించుకున్నాం. మేము తిరగని చోటు లేదు, తినని రెస్టారెంట్ లేదు. సెల్ ఫోన్లు, ఎస్ఎంఎస్లు, చాటింగ్లు, మీటింగ్లు, బోటింగ్లు, అబ్బో చాలా చేసేసాం. అదిగో అక్కడ కనిపిస్తున్న ప్రతి బిల్డింగ్ మీద మా ఇద్దరు పేర్లు ఉంటాయండి. సునీత లవ్స్ రవి అని. ఇప్పుడు సడన్ గా ఎవడో లఫ్ట్ గార్డెన్ చూసింది, నన్ను చీ అంటుంది. ఎందుకు? నేను అదే అడిగాను. ఐ వాంట్ చేంజ్. చూసిన సినిమా ఎన్నిసార్లు చూడాలంటుంది. సినిమా? ఇంతకి మీరెవరు? సునీతను చూడ్డానికి వచ్చినవాడు నేనే. ఓ షిట్, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ అండి. మీరేం తెలియక ఏదేదో వాగేశాను. తను గోల్డ్ అండి. ఏదో వయసులో ఉంది కాబట్టి అత్తిమీరలో తెలియక తిరిగేసింది. కానీ అమ్మాయి మాత్రం గోల్డ్. తన తొడ మీద ఉన్న పుట్టు మచ్చ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ అమ్మాయి నిప్పు. తొడ మీద పుట్టు మచ్చ? తొడ మీద అంటే ఏదో మేమిద్దరం కలిసి స్వింగ్ చేసేటప్పుడు ఐ నోటీస్ సమ్ పుట్టు మచ్చ అంద తొడ. ఫుల్ కోఆపరేషన్, ఫుల్. మీరు సునీత కోఆపరేషన్? అదేదో వీకెండ్ లో మేమిద్దరం లాస్ వేగస్ లో ఏదో ఫుల్ కాక్టైల్స్ తాగిన తర్వాత అది ఏదో జరిగిపోయింది. అవన్నీ వదిలేసేయండి. పెళ్ళిన తర్వాత మీకే అర్థం అవుతుంది కదా. ఫుల్ కోఆపరేషన్ అండి. గోల్డ్. గోల్డ్. సునీత గోల్డ్. ఫుల్ కోఆపరేషన్, ఫుల్. ఏం బాబు, ఇంటర్వ్యూ పూర్తయిందా? మా అమ్మాయి నచ్చిందా? మామ్, లెట్స్ గో ఫ్రమ్ హియర్. అదేంటి బాబు, మీ అమ్మాయి తోడ మీద పుట్టుమచ్చ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. మీ అమ్మాయి క్యారెక్టర్ లూజ్. షీ ఇస్ అ స్లాట్. ఓకే? Okay, I'll call you later. Bye-bye. Excuse me, where's the patient who was in room number 105? He's gone up. ఎవరు లేరేంటి? సార్, 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 నర్స్ ప్లీజ్. సార్ ఉన్నాను సార్.
The patient 206 is losing his breath. I will call the doctor. Please come. Sir, sir, please. Sir, wait, sir, please. Sir, please. Sir, please, wait. Doctor, please come. Oh no, what's happened here? What's his rate on monitor? ఓకే Still a little slow. Push him on atropine and call respiratory monitoring services. Make it I'll fast. take care. But you have done a great job. Now you can go. We'll take care of him now. Nana! Is he all right? Where have you been? I went to collect the reports. Your father is a very lucky man. Some Indian came here and saved his life. Indian? Yes. You just need to take care of him now. Good morning, doctor. Oh, good morning, Sunita. Great news. Your father is doing well. Oh, you know what? The man who saved your father, he's in room number 201. You should go meet him now. Sure, doctor. Thank you so You're much. welcome, Sunita. ఈ దెబ్బతో పింకి అసలు బండే నడపడరా Excuse me. ఈ మహాతల్లి వచ్చిందేంటి? మా నాన్నని సేవ్ చేసింది మా రవి. వాడా? ఏ వాడికి సాయం చేయడం కూడా పనికిరాడా? అలాంటి వాడితో సాయం చేయించుకోవడం కన్నా నేను మా నాన్న చచ్చిపోతే బెటర్. అసలు రవి గురించి నీకేం తెలుసు? ఏ రిమా, హో, నువ్వా? కడుపు చేసి వదిలేస్తే నువ్వు క్షమిస్తావేమో కానీ నా ఫ్రెండ్ కి ద్రోహం చేయాలని చూస్తే నేను క్షమించను. ఓ షిట్ అదా. రవి నాకే కడుపు చేయలేదు, మోసం చేయలేదు. నేను సినిమా ఛాన్స్ కోసం వెళ్తుంటే రిహార్సల్ చేసుకున్నాను తల్లి. ఇలా చూసినవని నమ్మేస్తే జీవితం నాశనం అయిపోతుంది. ఆల్రెడీ చేసింది కదరా. బార్లో పనిచేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పడం మోసం కాదా? మోసం చేయాలని బార్లో పనిచేయడం లేదు, సాయం చేసి ఇరుక్కున్నాడు. They're right, Sunita. సుమా, వీళ్ళెలాంటి వాళ్ళు నీకు తెలీదు. కానీ రవి గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అనుకుంటున్నట్టు రవి is not a cheat. He's pretty fair person. Excuse me. Oh yes. Can you give these fruits to him? You can take it to him. No, you give. We have a small problem. Oh sure. Yeah. Sure, I'll take it. Hi, how are you doing? అమ్మయ్య, రిలాక్స్డ్ ఉన్నాడు. లేదా జీవితాంతం ఫీల్ అవ్వాలి. మరి నిజాన్ని ఎందుకు దాచారు? వాడేం దాయలేదు, వాడు నిజం చెప్పానని అనుకున్నాడు. కానీ వీళ్ళే వాడిని మాయ చేసి అమ్మాయి నిజం తెలియకుండా చేశారు. ఈ విషయం వాడికి తెలీదు. తెలిస్తే ఎక్కడ మమ్మల్ని అసహించుకుంటాడోనని. You have completely misunderstood him, Sunita. కాఫీ? నేను మీ పొజిషన్లో ఉంటే సారీ ఫర్ వాట్ ఆల్ హ్యాపెన్. సారీ చెప్పాల్సింది మీరు కాదు, నేను. మీరెందుకు చెప్పాలి? అంటే మొన్న వచ్చిన న్యూ జెర్సీ పెళ్లి కొడుకుతో వాడితో అదే మన ఇద్దరికి డింగ్ డాంగ్ ఉందని చెప్పాను. డింగ్ డాంగా? అదే మన ఇద్దరికి డింగ్ డాంగ్ ఉందని చెప్పాను. వాట్? ఆర్ యు సీరియస్? అప్పుడు సీరియసే, అందుకే అలా చెప్పాను. ఐఎమ్ సారీ, నా వల్ల ఇదంతా జరిగింది. చెయ్యివ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన దానివల్ల వాడు ఎలాంటి వాడో పూర్తిగా తెలిసిపోయింది. మీకు తెలియకుండా నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు తెలియకుండా మీకు చాలా అన్యాయం చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఫ్రమ్ నౌ వి ఆర్ ఆల్సో ఫ్రెండ్స్, ఓకే? కన్ఫర్మ్ కదా? యా, కన్ఫర్మ్. అప్పుడు నా లవ్, అదే లావణ్యకి, వాళ్ళ ఫ్యామిలీకి
ఒక్క ఫోన్ కొట్టేసి నా మీద ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేస్తే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. భలేవారండి, తప్పకుండా. ఓకే, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. మర్చిపోద్దు, ఫస్ట్ థింగ్ ద మార్నింగ్. సునీత గారు నా గురించి బాగా చెప్పాలి, అంతేనా? అదే కొంచెం గట్టిగా చెప్తే డీటెయిల్స్ అన్ని. మా ఇద్దరి గురించి మీకు తెలీదు, అది నా మాట కాదందు. మేము ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్ తెలుసా? 2 minutes లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అన్నయ్య ఇది మాగడ్ నుంచి వచ్చిన ఎవరైనా ఫోన్ తీయండి. తర్వాత ఇదేమో బ్యాంకులో కట్టిన 5 లక్షల రూపాయలు. హలో, హాయ్ లవ్. హే, హాయ్ సునీ. అంకుల్కి ఎలా ఉంది? బాగున్నారు, నిన్నే డిశ్చార్జ్ అయ్యారు. లవ్, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటే? చెప్పు. నిన్న నేను రవి గారిని కలిశాను. యాక్చువల్లీ నేను చెప్పినంత నెగటివ్ చింతకాయలు రవా? వాడినందుకు కలిసావు? అది కాదు లవ్, మనం అనుకున్నట్టు కాదు. ఆయన చాలా మంచోడు. వాడు నీకు మంచోడు అయి ఉండొచ్చేమో కానీ నా దృష్టిలో వాడు అసలు మనిషే కాదు. వాడిలాంటి వెధవని నేను ఇప్పటిదాకా చూడలేదు. చూడమ్మా, మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టవున్న కారణంతో నీకు విషయం చెప్తున్నాను. అప్పుడు నువ్వు ఏం చూసి ఆ అబ్బాయి చెడ్డవాడిని చెప్పావు, ఇప్పుడు ఏం చూసి మంచివాడిని చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు. వాడంటో మేము ఇక్కడ చూసింది చాలు. ఇదే విషయం నువ్వు మాట్లాడాలనుకుంటే ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు. ఏమన్నారు? నిజం చెప్పినా నమ్మలేదా? అదే అయితే వాళ్ళ నాన్న 2 చేతులు నరికి మా నాన్న కాళ్ళ మీద పడిపోతే నా పేరు చింతకాయలు రవి. ఎందుకు ఆవేశపడతారు? లవ్ ఓకే ఉంది కదా. ఓకే అందా? అమ్మయ్య, మా శేషు హ్యాపీ. మరి ఫేస్ ఏంటి అలా పెట్టారు? తను ఓకే అంది, కానీ ఫ్యామిలీ మెంబర్స్ ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం అడిగింది. టైం కావాలా? ఎంత టైం కావాలంట? ఎంతంటే 1 month. 1 month వరకు మీరే మాట్లాడకండి, అన్నీ సెట్ అవుతాయి. ఫోన్లేండి, 1 month కదా, కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. నాకు కూడా టైం కావాలండి. మీకెందుకు? మీరు నా పెళ్లి చెడగొట్టారు, ఇప్పుడు సెట్ చేశారు. నేను మీ పెళ్లి చెడగొట్టాను, మరి సెట్ చేయాలి కదా. అందుకే 1 month టైం కావాలి. బట్ ఆన్ 1 condition. ఏంటండి? మీరు అండీలు గిండిలు మానేయండి. కన్ఫర్మా? పక్క. నాకు అదే ఇష్టమే. ఈ బొంగులో మర్యాదలు, తొక్కలో ఫార్మాలిటీస్. రారా పోరా వసే గిసి అంటే ఎంత ఫ్రీగా ఉంటాం మనం. అంతే, రావే. ఇంకా ఇక్కడున్నావేంటే? నీ డీటెయిల్స్ నెట్లో వేయాలి, వాళ్ళు రావాలి, చూడాలి, నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి చూడాలి, మళ్ళీ నేను ఉండాలి, నువ్వు రావాలి. ఇది మామూలు పని కాదమ్మా, చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కదా, ఫ్రెండ్స్ కదా మరి. సరే అమ్మా, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఇంకా 30 రోజులు ఆ లావాన్ని నీ కోడలుగా తీసుకొస్తాను. ఓకే? నా బాబే, నా బాబే, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని తెలుసయ్యా. అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పదు, సరేనా? అస్సలు నోరు తెరవనుగా. హాయ్. వీటి వాళ్ళకం చూస్తుంటే బానే ఉన్నాడే. వాళ్ళకం బానే ఉంది, గొంతే చూద్దాం. ఇది నా బర్త్ సర్టిఫికేట్, నా ఏజ్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్, నా హెల్త్ ప్రూఫ్, కాండక్ట్ సర్టిఫికేట్, నా క్యారెక్టర్ ప్రూఫ్, నా శాలరీ సర్టిఫికేట్, నా శాలరీ ప్రూఫ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మనుషులు మోసం చేయొచ్చేమో కానీ పేపర్స్ మోసం చేయవు. అందుకే నేను పేపర్ వర్క్ నమ్ముతాను. ఈ రోజు నుంచి మీరు నమ్మండి. కాగితాలదే ఉందండి, చింపితే చిరిగిపోతాయి. మనుషులు నమ్మండి. మా సునీత ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా? తిన్నోళ్ళు ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చారా? పేపర్ వర్క్. తింటే మీకే తెలుస్తుంది. నేను తిని తెలుసుకోను, తెలుసుకున్నాకే తింటాను. ఫస్ట్ మా అమ్మ తినాలి, తర్వాత మా నాన్న తినాలి, పక్కింటి వాళ్ళు తినాలి, నా ఫ్రెండ్స్ తినాలి, ఆ తర్వాతే నేను. హలో హలో, ఏంటా మూమెంట్? దూరం దూరం ఏంటా లింక్? అరే, వీణ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్షిప్ సర్టిఫికేట్ ఉందా? పేపర్ వర్క్. డూ యువర్ పేపర్ వర్క్ అండ్ కమ్ మ్యాన్. పేపర్ వర్క్ సర్టిఫికేట్. మీరు సునీతని బాగా చూసుకుంటారని నమ్మకం లేదండి. నో, నేను సర్టిఫికేట్స్ ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటాను అంతకంటే కేర్ఫుల్ గా చూసుకుంటాను సునీతని. సర్టిఫికేట్ ఉందా? అంతకుముందు ఎవరిని ఉంచుకున్నావా? ఉంచుకుంది ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చిందా? లేదా? పేపర్ వర్క్ అమ్మా, పేపర్ వర్క్ చేసుకురండి. నెట్లో పెట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తారు. బయలుదేరు. మళ్ళీ కనిపిస్తే డెత్ సర్టిఫికేట్ నా కొడగా ఊపుకుంటూ వచ్చేస్తారు. ఫస్ట్ డే ఫెయిల్. వీడి కాకపోతే ఇంకోడు లిస్ట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నువ్వేం వరీ కాకు.